వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ సేన్. సో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఎవరెవరు ముందంజలో ఉన్నారో ఒకసారి చూద్దాం. అస్సాంలో ఎన్డీఏ, బెంగాల్లో బీజేపీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ, అలాగే కేరళలో యూడీఎఫ్, తమిళనాడులో టీవీకే పార్టీలు ప్రస్తుతం ముందంజలో ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది. సో ప్రధానంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సింది తమిళనాడు గురించి. తమిళనాడులో అంటే ఒక సినీ హీరో గతంలో తీసుకుంటే ఎంజీఆర్ 1972లో రాజకీయాల్లోకి వచ్చి 77లో ముఖ్యమంత్రి కావడం, ఎన్టీ రామారావు 1982లో రాజకీయాల్లోకి వచ్చి 83లో ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగింది. ఆ తర్వాత చాలామంది సినీ నటులు మరి రాజకీయాలకు రావాలనుకున్నారు, కానీ ఎవరు కూడా ఊహించినటువంటి ఫలితాలు రాబట్టలేకపోయారు, విజయ్ తప్ప. ఇంకోరంటే చిరంజీవి, తర్వాత పవన్ కళ్యాణ్. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టింది మనందరికీ తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ టైంలో జనాలు బాగా వచ్చారు. సో టీవీకే కూడా జనాలు బాగా వచ్చారు. అయితే రెండింటికి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది మనం చూసినప్పుడు, ఏదైతే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి ప్రజలు వచ్చారో ఆ ప్రజల్ని ఓట్ల రూపంలో కన్వర్ట్ చేసుకోవడంకి కావాల్సింది ఓట్లు, కాబట్టి అభిమానులను ఓట్ల రూపంలో కన్వర్ట్ చేసుకోవడం అనమాట. అలా చేసుకోవడంలో ఇక్కడ చిరంజీవి కొంత వెనకడుగు వేశారేమో అనుకోవచ్చు. కొంత తక్కువ, అంటే చిరంజీవికి అంత ఓట్ల రూపంలో కన్వర్ట్ చేయడంలో ఆయన చేయలేకపోయారేమో అనుకోవచ్చు. కానీ మరి టీవీకే విజయ్ మాత్రం ఖచ్చితంగా అది సాధించారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కూడా జనసేన పార్టీ పెట్టినా కూడా ఏకంగా తను ఒక్కడే పార్టీలో, అంటే పార్టీని ఇంత భారీ మెజార్టీ సాధించడం అనేది సాధ్యం కాలేదు. ఓకే, తెలుగుదేశం పార్టీ కూటమి విజయంలో, ఇక్కడ ఆ ఏపీలో కూటమి విజయంలో ఆయన పార్ట్ ఉన్నా కూడా విజయ్ లాంటి పాత్ర పోషించడం, అంటే ఎక్కువ స్థానాలు సంపాదించుకోవడంలో అక్కడ అంటే అడ్జస్ట్మెంట్స్ అవి జరిగాయి అనుకుంటే అది వేరే విషయం. సో ఆ విధంగా ఏకపక్షంగా నిలబడి తన వరకు ప్రూవ్ చేసుకోవడంలో కొంత వెనకబడ్డారేమో. మరి రాబోయే ఎన్నికల్లో మనం చూడాలి ఎలా ఉంటుందో అని. దానికి తెలిసి కూటమే పోటీ చేస్తుంది కాబట్టి మళ్ళీ వాళ్ళ మధ్య పొత్తులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మరి ఈ రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తారా లేదా చూద్దాం. ఇక కమల్ హాసన్ కూడా పార్టీ పెట్టడం జరిగింది. రజనీకాంత్ పార్టీ పెట్టారనుకోవడం, తర్వాత వెనకడుగు వేయడం జరిగింది. విజయకాంత్ కూడా పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినా కూడా ఇంత అంటే ఇప్పుడు దళపతి విజయ్ సాధించినటువంటి విక్టరీని ఎవరు అంత భారీ విజయాన్ని అయితే ఎవరు సాధించలేకపోయారు. సామాన్య అభ్యర్థులను నిలబెట్టి మళ్ళీ అంటే 82, 83 తర్వాత అట్లా సామాన్య వ్యక్తులను నిలబెట్టి గెలిపించుకోవడం అనేది కేవలం హీరో విజయ్కే సాధ్యమైంది. సో ఇది రానున్న రోజుల్లో మరి మిగతా వాళ్ళకు కూడా ఒక రోల్ మోడల్గా నిలిచేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపు 40 ఏళ్ల తర్వాత మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఇది అని చెప్పుకోవచ్చు, ఒక సినీ హీరోగా అనమాట. ఇంకా విజయ్ గురించి చెప్పాలంటే చాలా చిన్న, అంటే బాలనటుడుగా ఆయన తన ప్రస్థానాన్ని ప్రారంభించాడని చెప్పుకోవచ్చు. చిన్న హీరోగా ఆయన ప్రస్థానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని దళపతి విజయ్గా మారిపోయి ఈరోజు టీవీకే పార్టీని పెట్టి అలాగే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే స్పష్టంగా ఆయనకు వచ్చేటువంటి మెజార్టీ మనం చూస్తూ ఉన్నాం. సో దాన్ని బట్టి ఒకవేళ అక్కడ ఆయనకు పార్టీ పెట్టడానికి పూర్తి మెజార్టీ రాకపోతే ఏఐడిఎంకేతో కలిసి కూడా ఆయన పార్టీని ఫామ్ చేసే, అంటే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేటువంటి అవకాశం ఉంది. సో సింగిల్ లార్జెస్ట్ పార్టీకి కావాల్సినటువంటి మెజార్టీ పూర్తి స్థాయిలో ఒకవేళ ఆయన సాధించలేకపోతే ఎక్కడో ఒక దగ్గర పార్టీతో, అంటే ఏఐడిఎంకేతో ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో ఏఐడిఎంకేతో కలిసి ఆయన ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఫ్యాన్స్ని ఓటర్స్గా మార్చుకోవడం మాత్రం టీవీకే విజయ్కే సాధ్యమైందని చెప్పచ్చు. సో అతి త్వరలో విజయ్ ముఖ్యమంత్రి అవుతారు, నో డౌట్. సో ఏఐఏడిఎంకేతో కలిసి మరి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిరోహించేటువంటి అవకాశం ఉంది. పొత్తులతో ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది. సో తమిళనాడు సీఎంగా విజయ్ అవతరించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తోంది. ముఖ్యమంత్రి త్వరలోనే ఆయన అధిరోహించబోతారు ముఖ్యమంత్రి పీఠాన్ని. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ 118 సీట్స్ కావాలి. సో సుమారుగా 100కు పైగా సీట్స్తో ఇప్పటికే మెజార్టీతో కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆ మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో, ఈ 118కి చేరువ కాకపోయినా కూడా కలిసి పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది ఏఐఏడిఎంకే పొత్తుతో. చూద్దాం ఏం జరుగుతుందో తమిళనాడులో.
ఇది వాటి ప్రత్యేక విశ్లేషణ. మరి స్టాలిన్ ఓటమి వెనుక కారణం ఏంటి, విజయ్ గెలుపుకు ఎలాంటి పరిణామాలు తోడ్పాటు అయ్యాయి అనేటువంటి విషయం మాత్రం కామెంట్ చేయడం మర్చిపోతూ. ఇది వాటి ప్రత్యేక విశ్లేషణ. మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.